presentation. So చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ డీటెయిల్స్ అబౌట్ కంపెనీ, అండ్ సెకండ్ వన్ అబౌట్ కంపెనీ అండ్ సిఎండి అండ్ అవార్డ్స్, అండ్ అదేవిధంగా థర్డ్ వన్ విజన్ అండ్ మిషన్, అండ్ ఫోర్త్ వన్ వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ, మనం నెక్స్ట్ మనీలో ఎందుకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలో తెలుసుకుంటాం ఈ యొక్క సెషన్ లో. అండ్ ఫిఫ్త్ వన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్, సో నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఇన్కమ్స్ గురించి తెలుసుకుంటాం. అండ్ సిక్స్త్ వన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్, అండ్ సెవెంత్ వన్ గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. సో నెక్స్ట్ మనీ బిజినెస్ లో మనం తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలంటే ఎటువంటి గోల్స్ మనం సెట్ చేసుకోవాలో తెలుసుకుంటాం యొక్క సెషన్ లో. సో దయచేసి అందరూ కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ తో వినండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఇన్ఫర్మేషన్. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఫస్ట్ మన నెక్స్ట్ మనీ యొక్క ట్రేడ్ నేమ్. సో నెక్స్ట్ మనీ ట్రేడ్ నేమ్ అసలు పేరు వచ్చేసి నెక్సెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ వాళ్ళు ఫస్ట్ 2013 డిసెంబర్ 11న పూణే మహారాష్ట్రలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫస్ట్ కంపెనీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీగా ఫస్ట్ మన కంపెనీ స్టార్ట్ అయింది అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్నోవేటివ్ థాట్ తో, అంటే ఇన్ ఫ్యూచర్ మొత్తం కూడా డిజిటల్ అవుతుందనే ఉద్దేశంతో మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 2017 జనవరి 1న ఒక డిజిటల్ వ్యాలెట్ సిస్టమ్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ డిజిటల్ వ్యాలెట్ సిస్టమ్ పేరే నెక్స్ట్ మనీ డిజిటల్ యాప్. సో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేసిందో, సో ఆ గైడ్ లైన్స్ ని కంపెనీ ఫాలో అవుతూ 2017 డిసెంబర్ 26వ తారీఖున మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ లిస్ట్ లో మన కంపెనీ లిస్ట్ అయింది అనమాట. సో ఒక వండర్ఫుల్ జెన్యున్ కంపెనీగా చెప్పుకోవచ్చు మన కంపెనీని. అండ్ అదేవిధంగా టిల్ 2020 నాటికి, సో ప్రజెంట్ 2021, సో 2021 నాటికి మన కంపెనీ యొక్క మన నెక్స్ట్ మనీ యాప్ ని దాదాపు 35కు పైగా, అంటే 35 లక్షల మందికి పైగా ఈ యొక్క యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది అనమాట. సో మనం ప్లే స్టోర్ చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్, సో డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ బై గౌట్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ గురించి కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ గురించి కావచ్చు, చాలా మందికి ఐడియా లేదనమాట బయట చాలా మందికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అసలు ఎప్పుడు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని మనం చూసినట్లయితే ఫస్ట్ మన ఇండియాలో చాలా వరకు చాలా ఫేక్ కంపెనీస్ రావడం వల్ల, సో ఆ ఫేక్ కంపెనీస్ ని నిర్మూలించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మన క్యాబినెట్ మినిస్టర్ మిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో మనకు కొన్ని గైడ్లైన్స్ వచ్చాయన్నమాట. సో ఏ కంపెనీ అయితే ఈ యొక్క గైడ్లైన్స్ ని ఫాలో అవుతుందో మనం ఆ కంపెనీని జెన్యున్ గా చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్నటువంటి కంపెనీస్ లిస్ట్ మనం ఎక్కడ చూడాలి సార్ అంటే, మనం గూగుల్లోకి వెళ్ళేసేసి లైక్ సెర్చ్ ఇంజన్ లో కన్స్యూమర్ హెల్ప్ లైన్ .gov.in లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ లిస్ట్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ యొక్క గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్న కంపెనీస్ యొక్క లిస్ట్ అక్కడ షో ఇస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఆన్వర్డ్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్నటువంటి కంపెనీస్ లిస్ట్ 457 కంపెనీస్ అనమాట. సో ఈ 457 కంపెనీస్లలో మన కంపెనీ సీరియల్ నెంబర్ వచ్చేసి 274 అనమాట. సో ఈ 274 లో మన కంపెనీ నేమ్ నెక్సెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కంపెనీ పేరు చూసుకోవచ్చు. దాంతో పాటు మీకు పూర్తి వివరాలు కావాలంటే రైట్ సైడ్ లో మనకు వీవ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడ మనం కంపెనీ యొక్క బయోడేటా మొత్తం చూసుకోవచ్చు అనమాట అక్కడ మనం. సో అయితే ఈ 457 కంపెనీస్లలో చూసినట్టయితే 456 కంపెనీస్ మొత్తం కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, అంటే వస్తువులు అమ్మాలి, వస్తువులు కొనాలి, అండ్ బీవీలు పీవీలు మ్యాచ్ అవ్వాలి, ఎవ్రీ మంత్ మనం టార్గెట్స్ అనేవి అచీవ్ అవ్వాలి. సో ఇటువంటి కంపెనీస్ మనం చాలా వరకు చేశాము అండ్ చూసాము కూడా. సో ఈ 457లో 456 కంపెనీలు మొత్తం కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే, సో వన్ అండ్ ఓన్లీ కంపెనీ నెక్స్ట్ మనీ అనేది ఒక సర్వీస్ బేస్డ్ యాప్ అన్నమాట. ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, ఎటువంటి ప్రొడక్ట్ ని అమ్మాల్సిన పని లేదనమాట. సో ఇండియాలోనే, సో ఎంటైర్ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో నెక్స్ట్ మనీ అనే యాప్, నెక్స్ట్ మనీ అనే అప్లికేషన్ ఒక న్యూ రెవల్యూషన్ చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక వండర్ఫుల్ మొబైల్ అప్లికేషన్, ఒక వండర్ఫుల్ మాస్టర్ అప్లికేషన్. సో మరి ఇటువంటి ఇన్నోవేటివ్ థాట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఈ నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ ని అసలు ఎవరు స్టార్ట్ చేశారు? అతని పేరేంటంటే నెక్స్ట్ మనీ బ్యాక్ బోన్, నెక్స్ట్ మనీ గాడ్ ఫాదర్ ఎవరైనా చూసినట్టయితే మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ అనమాట, మన కంపెనీ సిఎండి, సో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. సో నేను చెప్పడమే కాదు, మీరు డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళేసేసి
యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మనం సెర్చ్ చేస్తే మన కంపెనీ సిఎండి యొక్క వికీపీడియా మొత్తం కూడా మనకు షో ఇస్తుంది అనమాట. ఆ వికీపీడియాలో మన కంపెనీ సిఎండి యొక్క క్వాలిఫికేషన్ కావచ్చు, నెట్వర్క్ మీద అతనికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ప్రతి చూసుకోవచ్చు అనమాట మనం. సో ఇటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ని, డైరెక్ట్ సెల్లింగ్ ఒక న్యూ రెవల్యూషన్ ని పరిచయం చేసినందుకు నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ తరపున, సౌత్ ఇండియా తరపున మన కంపెనీ సిఎండి గారికి ఒకసారిగా బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్ సిఎండి సార్. అండ్ సో మన నెక్స్ట్ మనీ యాప్ కి దాదాపు 2021 నాటికి మన కంపెనీకి దాదాపు 35కు పైగా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కంపెనీకి రావడం జరిగింది అనమాట. సో అందులో మనం కొన్ని అవార్డ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో అవార్డ్స్ ఏంటంటే, సో మన కంపెనీకి 2017 ఆగస్టున రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు వచ్చింది కంపెనీకి. అండ్ అదేవిధంగా 2019 మన కంపెనీకి రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెంట్ అవార్డు వచ్చింది కంపెనీకి సర్వీస్ సెక్టార్ లో. అండ్ అదేవిధంగా కంపెనీకి 2017 కంపెనీకి నెక్స్ట్ మనీ రిసీవ్డ్ బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ కంపెనీగా కంపెనీకి దుబాయ్ అవార్డు వచ్చింది మన కంపెనీకి. అండ్ దాంతో పాటు ఇప్పటి వరకు మన కంపెనీ యొక్క సిఎండి గారి గురించి మనం మాట్లాడుకుందాం. మరి మన కంపెనీ యొక్క సెకండ్ బ్యాక్ బోన్, సో ఎవరైనా చూసినట్టయితే మన కంపెనీ సెకండ్ బ్యాక్ బోన్ మిస్ శబ్నం ప్రవీణమణి గారు అనమాట. సో మన కంపెనీ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్. సో ఈ మేడం గారికి 2017-2018 యాక్సిస్ బ్యాంక్ తరపున కంపెనీ మేడం గారికి డిజిటల్ ఉమెన్ అవార్డు అనేది రావడం జరిగింది మేడం గారికి. సో దాంతో పాటు మన కంపెనీకి గోల్డెన్ లీఫ్ అవార్డు కూడా వచ్చింది కంపెనీకి. లైక్ సో ఇవన్నీ కూడా మన కంపెనీ అవార్డ్స్ అన్నమాట. సో మరి ఈ కంపెనీ లీగాలిటీస్ ఏంటి, సో లీగల్ గా కంపెనీ స్ట్రాంగ్ గా ఉందా లేదా అని చూసినట్టయితే, సో కంపెనీస్ యొక్క మన కంపెనీ యొక్క లీగాలిటీస్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టి రిజిస్ట్రేషన్ కావచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కావచ్చు, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కావచ్చు, అండ్ కంపెనీ యొక్క పాన్ కార్డ్ కావచ్చు, అండ్ అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ అదేవిధంగా కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫికేట్ కావచ్చు. సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. కంపెనీ సిఎండి కావచ్చు, కంపెనీ ఎండి కావచ్చు, కంపెనీకి వచ్చినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ కావచ్చు, అండ్ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ లో కంపెనీ యొక్క లిస్ట్ కావచ్చు, అండ్ కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో మరి నెక్స్ట్ మనీ అనే కంపెనీ అన్ని లీగాలిటీస్ ని ఫాలో అవుతుంది. మరి ఈ కంపెనీ యొక్క విజన్ ఏంటి అసలు? ఎందుకంటే మన మార్కెట్ లో ఒక కంపెనీని మనం చూస్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఆ కంపెనీ సిఎండి, ఎండి అండ్ కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ తో పాటుగా కంపెనీ యొక్క విజన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ కంపెనీలో మనం లాంగ్ రన్ చేసి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మన డ్రీమ్స్ కి తగ్గట్టుగా మనం కంపెనీ చూస్ చేసుకోవాలి. సో దాంట్లో భాగంగా మన కంపెనీ యొక్క విజన్ ఏంటని చూసినట్టయితే, సో కంపెనీ విజన్ వచ్చేసి మెయిన్ పాయింట్ ఓపెన్ వ్యాలెట్ బ్యాంక్. ఒక ఓపెన్ వ్యాలెట్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయడం కంపెనీ మెయిన్ విజన్ గా పెట్టుకుంది అనమాట. ఎట్లా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఎట్లా అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఎట్లయితే వాడుతున్నామో అలాగనే ఒక వ్యాలెట్ ని ఒక బ్యాంక్ గా ఎస్టాబ్లిష్ చేయడం కంపెనీ మెయిన్ విజన్ గా పెట్టుకుంది. ఆ తరహాలో కంపెనీ ముందుకు నడుస్తుంది. అండ్ అదేవిధంగా సెకండ్ పాయింట్ ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్. ఎలా అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా సో వాళ్ళంతటా వాళ్ళే ఇన్కమ్ సంపాదించుకునే విధంగా సో ఒక మంచి ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ అనేది చేయడం కంపెనీ మెయిన్ విజన్ గా పెట్టుకుంది అనమాట. దాంతో పాటు ఈ కామర్స్ బిజినెస్. సో ఇన్ ఫ్యూచర్ మొత్తం కూడా ఈ కామర్స్ సెక్టర్ అవుతుంది కాబట్టి సో మన కంపెనీ విజన్ కి వస్తే ఈ కామర్స్ బేస్డ్ లో సో మన మొబైల్ అప్లికేషన్స్, మన మొబైల్లో చాలా వరకు చాలా యాప్స్ మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ కోసం కొన్ని యాప్స్ కావచ్చు, దాంతో పాటు ఫుడ్ కోసం కొన్ని యాప్స్ కావచ్చు, ట్రావెలింగ్ కోసం కొన్ని యాప్స్ కావచ్చు మనం వాడుతూ ఉంటాం. సో ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన మొబైల్లో సపరేట్ గా కాకుండా సో వన్ రూఫ్ అన్నమాట. నెక్స్ట్ మనీ అండర్ లో ప్రతి ఒక్క యాప్ మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క యాప్ మనం వాడినందుకు మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. సో ఒక వండర్ఫుల్ అప్లికేషన్ మన కంపెనీ సీఎం గారు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇటువంటి విజన్ తో కంపెనీ ముందుకెళ్తుంది. అండ్ దాంతో పాటు మన కంపెనీ యొక్క మిషన్ ఏంటి? సో మిషన్ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే లైక్ సో మన కంపెనీ యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే సో మన యొక్క గవర్నమెంట్ ఏవైతే స్లోగన్స్ తో నడుస్తుందో, సో లైక్ డిజిటల్ ఇండియా అనే స్లోగన్ అయితే నడుస్తుందో అటువంటి స్లోగన్స్ ని మన కంపెనీ మెయిన్ మిషన్ గా పెట్టుకొని నడుస్తుంది అనమాట. సో వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. సో ఇటువంటి మిషన్ తో కంపెనీ నడుస్తుంది అనమాట. ఇవి మన స్లోగన్సే కాదు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్లోగన్స్ కూడా. సో అటువంటి డేర్ తో అటువంటి స్లోగన్స్ ని కంపెనీలో పెట్టుకొని మరి ముందుకెళ్తుంది కంపెనీ. సో దాంతో పాటు వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ. సో మరి మనం నెక్స్ట్ మనీలో ఎందుకు మనం మెంబర్షిప్ తీసుకోవాలి, మనం ఎందుకు జాయిన్ అవ్వాలి? సో చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది అనమాట మైండ్ లో. సో ఎవరైతే ఈ కాన్సెప్ట్ ని ఎండింగ్ వరకు వింటారో సో ఈ క్వశ్చన్ మార్క్ నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను అనమాట.
మనం ఎందుకు నెక్స్ట్ మనీ లో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలో చెప్తాను అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో అదర్ వ్యాలెట్ యాప్స్ కావచ్చు అండ్ రైట్ సైడ్ లో నెక్స్ట్ మనీ. సో అదర్ వ్యాలెట్ యాప్స్ అంటే ఎట్లా అంటే, సో గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనీ. సో ఈ యాప్స్ కి ఉన్నటువంటి తేడా ఏంటో చూసుకున్నాం ఇక్కడ. సో మెయిన్ గా ఇండియాలో ఫస్ట్ ఈ గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, పేటిఎం కానీ వీటి కాన్సెప్ట్ ఏంటంటే B2C కాన్సెప్ట్, అంటే బిజినెస్ టు కస్టమర్ అన్నమాట. సో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇవి వచ్చిన కొత్తలో మనందరికి కూడా 51 రూపీస్ ఇచ్చి మనందరినీ కస్టమర్ లా బిల్డ్ చేశాయి. సో వీఆర్ ద కస్టమర్స్ రైట్ నౌ. గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, వీఆర్ ద కస్టమర్స్. సో ఎలా అంటే వీళ్ళు మనకు కండిషనల్ గా క్యాష్ బ్యాక్లు ఇస్తూ, సో మనని అంటే ఎట్లా అంటే ఆ యాప్స్ ని వాడే విధంగా చేసుకుంటూ మన మీదే వాళ్ళు బిజినెస్ చేస్తూ మన ద్వారా వచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం తీసుకుంటారు అనమాట. సో మనకు సింగిల్ పైసా కూడా ఇవ్వనమాట. సో మరి వీటి బేస్ లో మరి నెక్స్ట్ మనీ యాప్ ఉన్నటువంటి తేడా ఏంటంటే, సో నెక్స్ట్ మనీ యాప్ అనేది ఏంటంటే ఇది ఒక B2B మాడ్యూల్ అనమాట, బిజినెస్ టు బిజినెస్. ఎట్లా అంటే మనం నెక్స్ట్ మనీ యాప్ లో మనం బిజినెస్ చేస్తే నెక్స్ట్ మనీ యాప్ మనకు బిజినెస్ ఇస్తుంది అనమాట. ఎలా అంటే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఎటువంటి సర్వీస్ వాడినా లైఫ్ టైం ఇక్కడ క్యాష్ బ్యాక్ గ్యారంటీ, మినిమం 2% క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ అనమాట. సో నెక్స్ట్ మనీలో సో ఎలా అంటే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి సర్వీస్ ఏంటంటే ఆల్ మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ కావచ్చు, ఇలా ఎటువంటి సర్వీస్ మనం నెక్స్ట్ మనీ త్రూ వాడినట్లయితే లైఫ్ టైం ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ. దాంతో పాటు నెక్స్ట్ మనీలో మనకు సంపాదించుకునే అవకాశం కూడా వస్తుంది నెక్స్ట్ మనీలో. ఒక వండర్ఫుల్ మాస్టర్ అప్లికేషన్ అనమాట. సో దాంతో పాటు చూసుకున్నట్టయితే ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో, ఇదే నెక్స్ట్ మనీ బిజినెస్ లో మనం కూడా ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా సరే, ఒక బిజినెస్ ఆపర్చునిటీ మనకు రావాలన్నా సరే, లైఫ్ టైం క్యాష్ బ్యాక్ తీసుకోవాలన్నా సరే ఈ నెక్స్ట్ మనీ యాప్ లో మనం ప్రైమ్ మెంబర్ అయి ఉండాలి. సో ప్రైమ్ మెంబర్ అంటే ఎట్లా అంటే, సో చాలా మందికి అమెజాన్ ప్రైమ్ ఐడియా ఉండే ఉంటుంది. సో అమెజాన్ ప్రైమ్ ఎందుకంటే సో మూవీస్ కోసం, అంటే మనం కొత్త కొత్త మూవీస్ చూడాలంటే అమెజాన్ ప్రైమ్ లో, అమెజాన్ ప్రైమ్ మొత్తానికి మనం సంవత్సరానికి 999 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలి. అది కేవలం సంవత్సరానికి మాత్రమే వ్యాలిడిటీ. సో దీంతో పాటు ఈవెన్ ఎగ్జాంపుల్ హాట్స్టార్, ఈ హాట్స్టార్ లో మనం ఐపీఎల్ కావచ్చు, వరల్డ్ కప్ కావచ్చు చూడాలంటే ఈ హాట్స్టార్ దానికి సంవత్సరానికి మనం 1550 పే చేయాలి. అది కూడా కేవలం సంవత్సరానికి మాత్రమే వ్యాలిడిటీ. అండ్ ఇదే కాకుండా యూట్యూబ్ కూడా అనమాట. సో ఈ యూట్యూబ్ లో మనం ఏదైతే వీడియో చూస్తామో ఆ వీడియో చూసేటప్పుడు మధ్యలో మనకు అడ్వర్టైజ్మెంట్ రావద్దు అంటే యూట్యూబ్ మొత్తానికి మన సంవత్సరానికి 129 రూపాయలు మనం పే చేయాలన్నమాట సంవత్సరానికి. సో అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ యాప్స్ అన్ని కూడా మనకి ఎట్లా అంటే ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే మనం ఇక్కడ అమెజాన్ ప్రైమ్ లో కావచ్చు, హాట్స్టార్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, స్విగ్గీ కావచ్చు మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటాం. అయితే ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఎలా అంటే మనం ఎవ్రీ మంత్ రెన్యువల్ చేయించుకునే ఉంటాయి కొన్ని మెంబర్షిప్లు, లేదా ఇయర్ మనం ఏం చేయాలంటే రెన్యువల్ చేయించుకోవాలి. మరి ఇవన్నీ కూడా కేవలం మనకు ఎంజాయ్మెంట్ మాత్రమే ఇస్తే మరి నెక్స్ట్ మనీ యాప్ లో మనం ఎందుకు మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి? దేనికోసం మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే నెక్స్ట్ మనీలో లైఫ్ టైం క్యాష్ బ్యాక్ కోసం అండ్ సంపాదించుకునే అవకాశం కోసం. సో ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు అనమాట. ఎలా అంటే నెక్స్ట్ మనీ యాప్ లో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈ అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ లాగా ప్రతి సంవత్సరం తీసుకోవాలా, లేదా ఒకసారి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే సరిపోతుందా అంటే జస్ట్ నెక్స్ట్ మనీలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ తోని లైఫ్ టైం క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ అండ్ సంపాదించుకునే అవకాశం కూడా గ్యారంటీ. సో మరి నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ ఎంత అంటే 1500 రూపాయలు సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనమాట. సో ఈ 1500 రూపాయలకి మన నెక్స్ట్ మనీ యాప్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క లీగాలిటీస్ ని ఫాలో అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ కి జిఎస్టీ పే చేయాలా వద్దా అంటే డెఫినెట్లీ మనం లీగల్ కంపెనీ కాబట్టి పే చేయాలి. సో ఈ 1500 రూపాయలకి మనం యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జిఎస్టీ అంటే 18%. సో ఈ 1500 రూపాయలకి మనం 18% జిఎస్టీ యాడ్ చేస్తే 270 అనమాట. టోటల్ గా 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం మొత్తంలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్. సో మనం ఇక్కడ 1770 రూపాయలతో మనం మెంబర్షిప్ తీసుకున్న వెంటనే 270 ఏమో గవర్నమెంట్ జిఎస్టీ పోగా మనం అక్కడ ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో 270 జిఎస్టీ పోగా మిగిలినటువంటి 1500 రూపాయల ప్లేస్ లో, ఈ 1500 రూపాయల ప్లేస్ లో కంపెనీ మనకు 1500 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ మనకు. సో ఈ 1500 రివార్డ్ పాయింట్స్ ఇవ్వడంతో పాటు మనకు ఎప్పుడైతే నెక్స్ట్ మంత్ మనం సైన్ అప్ అవుతామో, సైన్ అప్ అయినప్పుడు కంపెనీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ మనకు అండ్ ఎవరైతే మనకు రిఫరెన్స్ ఇచ్చారో
అతనికి ఒక 50 రివార్డ్ పాయింట్స్ అనేవి ఫ్రీగా కంపెనీ ఇస్తుంది అనమాట. టోటల్ గా 1550 రివార్డ్ పాయింట్స్. సో ఇక్కడ 1550 రివార్డ్ పాయింట్స్ ఎట్లా అంటే ఈచ్ రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సో మరి కంపెనీ మనకి రివార్డ్ పాయింట్స్ ఎందుకు ఇచ్చింది అంటే అమెజాన్ ప్రైమ్ లో మనం మెంబర్షిప్ తీసుకుంటాం, హాట్స్టార్ లో తీసుకుంటాం, యూట్యూబ్ లో తీసుకుంటాం, ఎక్కడా కూడా మనకు రివార్డ్ పాయింట్స్ రావు. మరి నెక్స్ట్ మనీ మనకు రివార్డ్ పాయింట్స్ ఎందుకు ఇచ్చిందంటే ఈ రివార్డ్ పాయింట్స్ మనం వాడుకోవచ్చు అనమాట. సో ఈ రివార్డ్ పాయింట్స్ ఎక్కడ వాడుకోవచ్చు, ఎక్కడెక్కడ వాడుకోవచ్చు నేను చెప్తాను మీకు అందరు కూడా క్లియర్ గా. సో ఇక్కడ చూసినట్టయితే ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా వాడుకుంటామని నెక్స్ట్ మనీలో. సో అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఈ 1550 రివార్డ్ పాయింట్స్ మనం ఎలా వాడతాం అంటే ఫస్ట్ రీఛార్జ్ పోర్టల్. సో ఈ రీఛార్జ్ పోర్టల్లో మనకు మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ కావచ్చు, డేటా కార్డ్ కావచ్చు, ఓచర్స్ కావచ్చు. ఈ రీఛార్జ్ పోర్టల్లో మనం దాదాపు 1% రివార్డ్ పాయింట్స్ వాడొచ్చు. మనకు రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ బుకింగ్ పోర్టల్ అన్నమాట. ఈ బుకింగ్ పోర్టల్లో బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు అనమాట. ఈ బుకింగ్ పోర్టల్ దగ్గర మనం దాదాపు 1 to 2% రివార్డ్ పాయింట్స్ వాడొచ్చు. అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో మన యొక్క వ్యాలెట్ కి 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట మన వ్యాలెట్ కి. అండ్ నెక్స్ట్ షాపింగ్ పోర్టల్ అనమాట. సో నెక్స్ట్ మనలో మనకు ఆఫర్స్ అండ్ టైప్స్ ఉందన్నమాట. ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనకు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మింత్రా కావచ్చు, అజియో కావచ్చు, గోయిబీబో అండ్ కేఎఫ్సి ఇలా కొన్ని మనకు ఈ కామర్స్ సర్వీసులు ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఉన్నటువంటి ఏ యొక్క ఈ కామర్స్ సర్వీస్ మనం యూజ్ చేసినా సరే ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనం ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేవి మనం వాడుకోలేము. సో దయచేసి వినండి, ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఉన్నటువంటి ఏ ఈ కామర్స్ సర్వీస్ మనం వాడినా సరే అక్కడ మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము. బట్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 0.5% నుంచి మనకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే మీకు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మీకు క్యాష్ బ్యాక్లు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఉన్నటువంటి అమెజాన్ యాప్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అజియో కావచ్చు, మిత్రా కావచ్చు అండ్ గోయిబీబో కావచ్చు, కేఎఫ్సి కావచ్చు, ఫస్ట్ మీ మొబైల్ నుంచి ఈ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసేసేయండి అనమాట. సో మనం అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యొక్క ఆఫర్స్ అండ్ టైప్స్ లోకి వెళ్ళి మన అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మనం క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో మీరు ఏ ఐటమ్ కి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ లో వస్తుంది క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత మీ యొక్క ఐటమ్ కి రిటర్న్ పాలసీ డేట్ ఉంటే రిటర్న్ పాలసీ డేట్ తర్వాత మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. దాదాపు ఒక 10 days కావచ్చు, 21 days లో మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎటువంటి బిల్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో నెక్స్ట్ బిల్ సెషన్ అన్నమాట. సో ఈ బిల్ సెషన్ అనేది మనకు అందరికి కూడా ఒక ఫ్రీ సర్వీస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ బిల్ సెషన్ లో ప్రత్యేకించి బిల్ సెషన్ లో ఉన్నటువంటి మీరు ఏ సర్వీస్ వాడినా సరే ఇక్కడ మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము అండ్ అట్ ద సేమ్ టైం క్యాష్ బ్యాక్ కూడా రాదు. ఈ బిల్ సెషన్ లో రివార్డ్ పాయింట్స్ వాడలేము, క్యాష్ బ్యాక్ కూడా రాదు అనమాట. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే కంపెనీ ఈ యొక్క బిల్ సెషన్ లో ఉన్నటువంటి సర్వీస్ వాడదాం. ఎట్లంటే కరెంట్ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ బిల్ కావచ్చు అండ్ ప్రీవియస్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ప్రీమియమ్స్ కావచ్చు, పే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ బిల్ సెషన్ లో మనం ఏ సర్వీస్ వాడినా క్యాష్ బ్యాక్ రాదు. మనకు కంపెనీ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. అండ్ ప్రజెంట్ ఆంధ్రాలో కరెంట్ బిల్లు కొంచెం లేదని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే లైక్ ఆంధ్రాలో ప్రజెంట్ లైక్ లాస్ట్ టైం ఒక 1 week బ్యాక్ ఎట్లా అంటే ఏపీ ఎస్పీడీసీఎల్ ఉండేది అనమాట. ప్రజెంట్ దాన్ని కాస్త ఏపీ సిపిడిసిఎల్ గా మార్చారనమాట. సెంట్రల్ కి మారింది ప్రజెంట్. సో దానికోసం మాత్రం ప్రజెంట్ కరెంట్ బిల్ ఆపారనమాట. ఇంకొక 1 week లో కావచ్చు, 10 days లో కావచ్చు మనకి ఇక్కడ కరెంట్ బిల్ అనేది అవైలబుల్ గా వస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ పాయింట్స్, ఈ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈ డిస్కౌంట్ పాయింట్స్ కంపెనీ మనకి ఎందుకు ఇచ్చింది, మరి వీటి వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా అయితే మనం వాడుతున్నామో అదే తరహాలో రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క డిస్కౌంట్ పాయింట్స్ మనకి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షాపింగ్ పోర్టల్ అంటే ఇది నెక్స్ట్ మనీ వాళ్ళకు ఉన్నటువంటి పోర్టల్ అనమాట. సో నెక్స్ట్ మనీ వాళ్ళకి సపరేట్ గా నెక్స్ట్ కామర్స్ అండ్ నెక్స్ట్ షాపింగ్ ఇవి 2 పోర్టల్స్ ఉన్నాయన్నమాట. అయితే నెక్స్ట్ కామర్స్ దగ్గర మనం దాదాపు 1 to 70% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు అనమాట మనకు. అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ దీంతో పాటు నెక్స్ట్ షాపింగ్, సో ఈ నెక్స్ట్ షాపింగ్ లో మనం చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం దాదాపు 10% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. సో రివార్డ్ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోతే చాలా మంది డౌట్ రావచ్చు, సార్ ఈ 1550 రివార్డ్ పాయింట్స్ నేను ఒకేసారి వాడుకోవడం కుదరదా? సో ఇట్లా పర్సంటేజ్ వైజ్ కాకుండా ఒకేసారి నేను వాడుకోవడం కుదరదా అంటే ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ మనం ఒకేసారి వాడుకోవచ్చు. అది ఎక్కడ వాడుకోవచ్చు అంటే సో ఈ నెక్స్ట్ మనీలో మనకు నెక్స్ట్ షాపీలో ఎస్పెషల్లీ నెక్స్ట్ షాపీలో ఉన్నటువంటి ఐటమ్స్ అనమాట. ఒకటి
చూసుకున్నట్లయితే ఇమ్యూనిటీ బూస్టర్, 2 గ్యాస్ సేఫ్టీ డివైజర్ అండ్ 3 మాస్కో గార్డ్ అండ్ 4 మిక్సీ అండ్ 5 నెక్స్ట్ పోతే మనకు ఈ యొక్క వార్మెట్. సో ఈ యొక్క 5 ఐటమ్స్ దగ్గర మనం దాదాపు 1550 రివార్డ్ పాయింట్స్ అనేవి విత్ ఇన్ సెకండ్స్ లో ఎట్ ఏ టైం వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం రివార్డ్ పాయింట్స్ అనేవి వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ పోతే టైప్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఇప్పటిదాకా మన నెక్స్ట్ మనీలో కంపెనీ సిఎండి, కంపెనీ లిగాలిటీస్, కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ అండ్ కంపెనీలో ఉన్న సర్వీసులు, దాంతో పాటు కంపెనీ మనకి ఇచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ఎలా వాడుకోవాలో చూసాం. సో ఇప్పుడు ఇదే నెక్స్ట్ మనీలో ఒక స్మార్ట్ ఫోన్ వాడుతూ నెక్స్ట్ మనీ త్రూ మనం ఇక్కడ డబ్బులు ఏ విధంగా సంపాదించుకుంటాం. సో ఎలా సంపాదించుకుంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ రిఫరల్ ఇన్కమ్ అండ్ సెకండ్ వన్ టీమ్ రాయల్టీ ఇన్కమ్ అనమాట. ఇందులో టీమ్ రాయల్టీ ఇన్కమ్ లో మనకు సిల్వర్ రాయల్టీ కావచ్చు, లీడర్షిప్ బోనస్ కావచ్చు, గోల్డ్ రాయల్టీ కావచ్చు అండ్ డైమండ్ రాయల్టీ కావచ్చు ఉంటుంది అనమాట. నెక్స్ట్ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కంపెనీ రాయల్టీ ఇన్కమ్ అనమాట. సో క్రౌన్ డైమండ్ రాయల్టీ అండ్ ఫోర్త్ వన్ రీపర్చేసింగ్ ఇన్కమ్ అండ్ ఫిఫ్త్ వన్ మర్చెంట్ ఇన్కమ్. సో మనం స్టెప్ బై స్టెప్ ప్రతి ఇన్కమ్ గురించి మనం ఇక్కడ క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ రిఫరల్ ఇన్కమ్. సో మరి నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి. సో ఎలా అంటే ఒక రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, మన ఇండియాకి ఎస్పెషల్లీ మన ఇండియాకి మనం గూగుల్ పేని, ఫోన్ పేని ఏ విధంగా పరిచయం చేస్తాం ఇండియాకి. సో అంతా రిఫరల్స్. సో నేను మీకు గూగుల్ పేని వాట్సాప్ లో లింక్ షేర్ చేస్తే మీకో 51 నాకో 51 వచ్చేవి గూగుల్ పే ద్వారా. అలా గూగుల్ పేని పర్సన్ టు పర్సన్ ఇండియాలో 136 కోట్ల జనాభా ఉంటే దాదాపు 60 కోట్ల మంది ఈ గూగుల్ పేని వాడుతున్నారు. సో ఇలా మనం గూగుల్ పేని స్ప్రెడ్ చేసాం. దాని తర్వాత ఒక 3-4 మంత్స్ గ్యాప్ తర్వాత గూగుల్ పే తర్వాత ఫోన్ పే వచ్చింది. సో మరి మనందరం గూగుల్ పేని వదిలేసి ఫోన్ పేకి ఎందుకు షిఫ్ట్ అయ్యామంటే గూగుల్ పేలో క్యాష్ బ్యాక్లు రావట్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం వస్తుందని చెప్పేసి అందరం కూడా గూగుల్ పే నుంచి ఫోన్ పేకి షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, ఫోన్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎందుకంటే అవన్నీ కూడా B2C కాన్సెప్ట్ కాబట్టి, బిజినెస్ టు కస్టమర్ కాబట్టి. ఇక నెక్స్ట్ మనీ ఏముంటుంది, లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంటుంది అండ్ అదేవిధంగా సంపాదించుకునే అవకాశం ఇస్తా ఉంటుంది. సో నెక్స్ట్ మనీ యాప్ గురించి మనకున్న సర్కిల్ లో మనం ప్రమోషన్ చేయొచ్చో చేయకూడదు అంటే ఎగ్జాక్ట్లీ చేయొచ్చు. ఎందుకంటే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ, సంపాదించుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ నెక్స్ట్ మనీ అనే యాప్ ఎక్కడో చైనాదో, అమెరికాదో, రష్యా యాపో కాదనమాట, ఇది మన ఇండియన్ యాప్ కాబట్టి చాలా హ్యాపీగా మనం ఇక్కడ ఈ యొక్క యాప్ ను మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనీ ఏముంటుందంటే మీకున్న ఎంటైర్ సర్కిల్లో కనీసం ఒక 5 మంది కంపెనీ రిఫరెన్స్ ఏముంటుంది అనమాట. ఇక్కడ 5 మందికైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు, 10 మందికైనా ఇవ్వచ్చు మీ ఓన్ రిఫరెన్స్, 100 మందికైనా ఇవ్వచ్చు అండ్ 1000 మందికైనా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ అంటే 5 మందికి అనేది మ్యాండేటరీ కాదనమాట. ఇక్కడ మీరు ఎంత మందికైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఒక 5 మందికి రిఫరెన్స్ ఇచ్చినట్లయితే కంపెనీ మనకు ఈచ్ రిఫరెన్స్ కి 300 రూపాయలు ఇస్తుంది కంపెనీ మనకు. అయితే ఈ నెక్స్ట్ మనీ యాప్ లో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, వీక్లీ ఇస్తుందా కంపెనీ, లేదా శాలరీ వైజ్ గా మంత్లీ ఇస్తుందా? సో లేదనమాట, కంపెనీ మనకు వీక్లీ ఇవ్వదు, మంత్లీ ఇవ్వదు అనమాట. కంపెనీ మనకు విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కంపెనీ మనకి ఇస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఇక్కడ 5 మందికి మనం రిఫరెన్స్ ఇస్తే కంపెనీ మనకు పర్ హెడ్ కి 300 ఇస్తే 5 మూల 1500 రూపాయలు. సో ఈ యొక్క అమౌంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి టీడీఎస్ కట్టే వస్తుంది అనమాట. 3.75% టీడీఎస్ అండ్ 5% ఏమో మన కంపెనీ అడ్మిన్ ఛార్జ్. సో కట్టే వస్తుంది అనమాట. సో మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, సో ఆ యొక్క అమౌంట్ ని వితౌట్ ఎనీబడి పర్మిషన్, ఎవరి పర్మిషన్ లేకుండా ఆ యొక్క అమౌంట్ ని మళ్ళీ మనం మన అకౌంట్ లో వేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం అకౌంట్ లో వేసుకోవాలంటే మినిమం మన వ్యాలెట్ లో 500 ఉండాలన్నమాట, ఐఎంపిఎస్ ద్వారా వేసుకోవాలంటే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఖాళీగా ఉంటారా? సో డెఫినెట్లీ వాళ్ళు ఖాళీగా ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ నెక్స్ట్ మనీలో సర్వీస్ వాడతారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మొబైల్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో టీవీలు ఉంటాయి కాబట్టి సర్వీస్ అనేది కామన్ గా వాడతారు అనమాట. సో ఈ ఐదుగురు సర్వీసులు వాడి క్యాష్ బ్యాక్లు వస్తాయి, దాంతో పాటు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ఐదుగురు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సర్కిల్లో ప్రతి ఒక్కరు ఒక 5 మందికి రిఫర్ చేస్తే 5 ఈ 25 మెంబర్స్ మీద కంపెనీ మనకు పర్ హెడ్ కి 30 రూపాయలు ఇస్తుంది కంపెనీ పర్ హెడ్ కి. అంటే 25 into 30 అంటే 750 రూపీస్ తీసుకొచ్చాం కంపెనీ నుంచి మనం ఇక్కడ. సో నెక్స్ట్ ఈ 25 మంది వాళ్ళు కూడా సేమ్ అనమాట, లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ, సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ 25 మంది ప్రతి ఒక్కరు 5 మందికి రిఫర్ చేస్తే సో 25 125 మంది అవుతారు మనకి ఇక్కడ థర్డ్ లెవెల్లో. సో మరి 125 మంది అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే
కంపెనీ ఈ 125 మంది మీద పర్ హెడ్ కంపెనీ 45 రూపాయలు ఇస్తుంది కంపెనీ పర్ హెడ్ కి. సో సెకండ్ లెవెల్లో కంపెనీ మనకు 30 ఇస్తే థర్డ్ లెవెల్లో కంపెనీ మనకు 15 రూపీస్ ని ఇంక్రీజ్ చేసి పర్ హెడ్ కంపెనీ 45 ఇస్తుంది అనమాట. అంటే 125 ఇంటూ 45 రూపీస్ అంటే మనం ఇక్కడ దాదాపు 5600 రూపీస్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ 125 మంది వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు 5 మందికి రిఫర్ చేస్తే 125 625 మంది అవుతాం మనకి ఇక్కడ ఫోర్త్ లెవెల్. థర్డ్ లెవెల్లో 45 రూపీస్ ఇస్తే ఫోర్త్ లెవెల్లో కంపెనీ మనకు 60 ఇస్తుంది అనమాట. అంటే మళ్ళీ 15 రూపీస్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఈ లెవెల్ కి. అంటే 625 ఇంటూ 60 అంటే 37,500 తీసుకొచ్చామంటే నెక్స్ట్ మనీలో. సో మరి ఈ నెక్స్ట్ మనీ యాప్ లో ఇన్కమ్ చార్ట్ ఎలా ఉంటుందంటే టోటల్ గా మనకి ఇక్కడ 10 లెవెల్స్ ఉంటాయి అనమాట. ఈ 10 లెవెల్స్ లలో లెవెల్ 1 లో మీ ఓన్ రిఫరెన్స్, మీ సొంత రిఫరెన్స్ లో ఎంత మందిగా ఇచ్చుకోండి, కంపెనీ పర్ హెడ్ కి 300 ఇస్తుంది పక్కాగా. అండ్ మీకు లెవెల్ 1 లో ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తే రిమైనింగ్ వచ్చే వాళ్ళు మనకి ఏమవుతారంటే సెకండ్ లెవెల్ అవుతారు. కంపెనీ మనకు పర్ హెడ్ కి 30 ఇస్తుంది అనమాట. అండ్ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తే రిమైనింగ్ వచ్చే వాళ్ళు మనకి ఏమవుతారు థర్డ్ లెవెల్ అవుతారు. కంపెనీ మనకు థర్డ్ లెవెల్లో 45 ఇస్తుంది అనమాట. అలా ఫోర్త్ లెవెల్లో 60, ఫిఫ్త్ లెవెల్లో 75 అండ్ సిక్స్త్ లెవెల్లో 90, అలా 105, 120, 135, 150. అంటే ఫస్ట్ లెవెల్ మినహాయించి రిమైనింగ్ 9 లెవెల్స్ కి కంపెనీ మనకు లెవెల్ కి 15 రూపీస్ ని పెంచుకుంటూ పోయింది కంపెనీ ఇక్కడ. సో ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ఇది మన సొంత బిజినెస్ లాగా, ఒక డిజిటల్ బిజినెస్ లాగా ఫీల్ అవుతూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 55 చేసుకుంటూ వెళ్తే, అందరూ ప్రాపర్ గా పక్కాగా వర్క్ చేసుకుంటూ వెళ్తే ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో మన కింద 100కి 100% అంటే 100% వర్క్ జరిగితే ప్రాపర్ గా, సో ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో మనం దాదాపు 178 కోట్ల వరకు సంపాదించే అవకాశం ఉంది ప్రాపర్ గా వర్క్ జరిగితేనే. సో మనం ఇక్కడ చాలా జనరల్ గా ఓపెన్ గా మాట్లాడుకుందాం. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ 55 చేయాలని ఎక్కడ కూడా రూల్ లేదు. సో కొంతమంది ఇద్దరికి రిఫరెన్స్ ఇవ్వచ్చు, కొందరు ముగ్గురికి ఇవ్వచ్చు, కొందరు ఒకరికే ఇవ్వచ్చు. అలా చూసుకున్నా సరే 100% కాకపోయినా సరే 90% ఫెయిల్ అయ్యి కేవలం 10% మాత్రమే సక్సెస్ అయినా ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో మనం దాదాపు 17,80,00,000 తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో. సో లేదా తక్కువ లీస్ట్ కేసు ఇంకా అనమాట, కేవలం ఒక 1% మాత్రమే సక్సెస్ అయినా 1,78,00,000 తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో. లేదా ఇంకా లీస్ట్ కేసులో ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో ఇంకా లీస్ట్ కేసులో 0.1% మాత్రమే సక్సెస్ అయినా సరే 17,80,000 తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో జస్ట్. సో నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఫెయిల్యూర్ లేదు, ఓన్లీ సక్సెస్. ఎందుకంటే నెక్స్ట్ మనీలో మనం ఒకసారి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల కంపెనీ మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ మనం ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఎటువంటి సర్వీస్ వాడినా లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ కాబట్టి మనం వాడే ప్రతి సర్వీస్ మీద క్యాష్ బ్యాక్ వస్తుందంటే అది మనకు ప్రాఫిటా లాసా అంటే ప్రాఫిట్. అండ్ దాంతో పాటు ఈ నెక్స్ట్ మనీ యాప్ ని మనకున్న ఫ్రెండ్ సర్కిల్ లో మనం రిఫర్ చేయడం వల్ల మనకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. సో ఒక వండర్ఫుల్ అప్లికేషన్ అన్నమాట. ఇక్కడ ఫెయిల్యూర్ లేదు, ఓన్లీ సక్సెస్. అండ్ ఎవరైతే ఫోకస్ గా వర్క్ చేస్తారో, ఎవరైతే డెడికేటెడ్ గా వర్క్ చేస్తారో ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో ఇదే 1,770 రూపాయలతోని నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ మనం చాలా ఈజీగా విన్ అవ్వచ్చు. కొంచెం ఫోకస్, కొంచెం డెడికేషన్ ఉంటే చాలా అనమాట. సో ఇక్కడ ట్రిప్స్ ఎలా విన్ అవ్వచ్చు అంటే ఫస్ట్ నేషనల్ ట్రిప్. సో నేషనల్ ట్రిప్ ఎలా విన్ అవ్వచ్చు అంటే నెక్స్ట్ మనీలో మనం ఐడి వేసిన రోజు నుంచి, ఏ రోజైతే మనం సైన్ అప్ అవుతామో సైన్ అప్ అయిన రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 30 రోజులు, ఈ 30 రోజుల పీరియడ్ లో 525 స్ట్రక్చర్ అంటే మన సొంతంగా 5 ఈ వచ్చిన 5 ప్రతి ఒక్కరు మళ్ళీ 5 అంటే ఈ వచ్చిన 5 ఎగ్జాంపుల్ అనుకుందాం, ఏ అనుకుందాం, బి అనుకుందాం, సి అనుకుందాం, డి అనుకుందాం అండ్ ఈ అనుకుందాం. ఈ 5 ప్రతి ఒక్కరు మళ్ళీ 5 అంటే ఏ ఒక 5, బి ఒక 5, సి ఒక 5 అండ్ డి ఒక 5 అండ్ ఈ ఒక 525. ఈ యొక్క స్ట్రక్చర్ ని మనం ఇక్కడ 30 రోజుల్లో చేస్తే మనం ఇక్కడ గోవా ట్రిప్ విన్ అవ్వచ్చు అనమాట. సో ఫుడ్, బెడ్ అండ్ ట్రావెలింగ్ ఖర్చు కూడా కంపెనీదే. సో నెక్స్ట్ ఇదే నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రిప్ విన్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే మనము సైన్ అప్ అయిన రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 90 రోజులు, ఈ 90 డేస్ లో మనం ఇక్కడ అంటే 3 months, ఈ 3 months లో మనం ఇక్కడ స్ట్రక్చర్ ఎట్లా అంటే 5, 25 అండ్ 125 అంటే ఈ 25 మెంబర్స్ ప్రతి ఒక్కరు 25 into 5 అంటే 125, 5, 25, 125 అనే స్ట్రక్చర్ మనం ఇక్కడ 90 రోజుల్లో చేస్తే
మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేటువంటి దుబాయ్ కావచ్చు, మలేషియా కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, ట్రిప్ ఫ్రీ. సో చాలా మంది ఎలా అంటే సార్ వితౌట్ టైం లిమిట్ లేకుండా, ఎటువంటి టైం బౌండింగ్ లేకుండా ఏదైనా ఆఫర్ ఉందా అంటే సో ఉందన్నమాట. ఎలా అంటే సో నెక్స్ట్ మనీలో ఎటువంటి టైం బౌండింగ్ లేకుండా మీరు నెక్స్ట్ మనీలో ఐడి ఎప్పుడైనా వేయొచ్చు అండ్ ఎప్పటికైనా వినవచ్చు అనమాట. ఎటువంటి టైం బౌండింగ్ లేకుండా 5, 25 అండ్ 125, 625 ఈ స్ట్రక్చర్ ని మీరు ఎప్పటికైనా సరే మీరు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రిప్ అయినటువంటి దుబాయ్ కావచ్చు, మలేషియా కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు ట్రిప్ మనం చాలా ఈజీగా వినవచ్చు అనమాట. సో ప్రజెంట్ మన తెలంగాణ, ఆంధ్రలో దాదాపు 70 మందికి పైగా ఈ యొక్క గోవా ట్రిప్ విన్ అయ్యారు. దాంతో పాటు చాలా మంది కూడా లైక్ కంపెనీ లాస్ట్ ఫిబ్రవరి మంత్ 18న గోవా కూడా తీసుకెళ్ళింది కంపెనీ చాలా మందిని. సో అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ మన తెలంగాణ, ఆంధ్ర నుంచి కేవలం ఇద్దరే విన్నర్ అనమాట. ఒకరేమో రాము సార్ అండ్ ఇంకొకరు వీరాచారి సార్ అనమాట. సో ఎవరైతే నెక్స్ట్ మన టీమ్ ఛాంపియన్ తరపున ఎవరైతే ట్రిప్స్ విన్ అయ్యారో వాళ్ళకి సౌత్ ఇండియా టీమ్ తరపున బిగ్ క్లాప్స్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఇప్పటి వరకు నెక్స్ట్ మనీ మనం ఇక్కడ 10 లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ. సో ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో ఈ 10 లెవెల్సే కాకుండా సో చాలా మంది డౌట్ రావచ్చు, సార్ ఈ 10 లెవెల్స్ ఇన్కమ్ అయినా ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉందా? సో ఎక్స్ట్రా ఇన్కమ్ ఉందన్నమాట, రాయల్టీ ఇన్కమ్. అది ఎలా అంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే 10th లెవెల్లో ఉన్న పర్సన్ బిజినెస్ చేస్తే ఆ లెవెల్ ఏమవుతుందంటే 11కి వెళ్తుంది. అంటే 11, 12, 13, 14, 15, 16 అంటే ఈ లెవెల్లో జరిగే బిజినెస్ మీద కూడా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఈ రాయల్టీ ఇన్కమ్స్ లలో ఫస్ట్ రాయల్టీ సిల్వర్ రాయల్టీ అనమాట. సో నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ సిల్వర్ రాయల్టీకి అచీవ్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ ఫస్ట్ మన ఓన్ గా 5గురు. సో ఈ 5 లెగ్గుల్లో ఈ 5 లెగ్స్ లలో ఏదైనా ఒక లెగ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెగ్ లో ఉన్న పర్సన్ పేరు ఎగ్జాంపుల్ నవీన్ అనుకుందాం. సో ఇతను తన ఓన్ రిఫరెన్స్ సురేష్ కి, సురేష్ తన ఓన్ రిఫరెన్స్ మహేష్ కంటే ఒకరి కింద ఒకరు ఇట్లా అంటే హారిజెంటల్ గా 5గురు, వర్టికల్ గా 9 మంది, ఎనీ లెగ్ ఏదైనా ఒక లెగ్ కింద అంటే టోటల్ గా 14 మంది. ఈ యొక్క స్ట్రక్చర్ ని మనం ఇక్కడ బిల్డ్ చేస్తే నెక్స్ట్ మనీలో మనం సిల్వర్ ర్యాంక్ కి అచీవ్ అవుతాం. సో మనం ఇక్కడ సిల్వర్ ర్యాంక్ కి అచీవ్ అవడం వల్ల 10 లెవెల్స్ ఇన్కమ్ అందరికీ కామన్. గుర్తుపెట్టుకోండి 10 లెవెల్స్ ఇన్కమ్ అందరికీ కామన్ అనమాట. ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద మనం సిల్వర్ అవ్వడం వల్ల కంపెనీ మనకు పర్ హెడ్ కి 15 రూపాయలు ఇస్తుంది అనమాట సిల్వర్ రాయల్టీ మన కింద ఆ లెగ్ లో సిల్వర్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ లీడర్షిప్ బోనస్ అనమాట, రైట్ సైడ్ లో ఉంది ఇక్కడ. సో లీడర్షిప్ బోనస్ అనేది వండర్ఫుల్ ఇన్కమ్ అనమాట. చూస్తున్నట్టయితే ఈ లీడర్షిప్ బోనస్ కి మనం అచీవ్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే ఫస్ట్ మన సొంతంగా 5గురిని, ఈ వచ్చిన 5గురు ప్రతి ఒక్కరు మళ్ళీ 5గురిని అంటే 525 స్ట్రక్చర్. ఈ 525 స్ట్రక్చర్ ని మనం 1 month లో చేస్తేనేమో గోవా ట్రిప్ విన్ అవుతాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనీలో 1 month కాకుండా మీరు ఎప్పుడైనా అవ్వచ్చు అనమాట 525 స్ట్రక్చర్ ని నెక్స్ట్ మనీలో మనం చేస్తే లీడర్షిప్ బోనస్ కి అచీవ్ అవుతాం. సో లీడర్షిప్ బోనస్ కి అచీవ్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి ఈ 5గురు ABCDE ఈ 5గురు ఈ రోజు ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో వాళ్ళ మీద మనకు 10% ఎక్స్ట్రా వస్తుంది ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఈ రోజు ఒక 1000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటే అతని మీద మనకు వచ్చే ఇన్కమ్ తో పాటు ఒక 10% ఎక్స్ట్రా అంటే 1000 రూపాయలు 10% అంటే 100 రూపాయలు. ఒక 100 రూపాయలు అంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అదే ఒక బి అనే పర్సన్ ఒక 500 తీసుకుంటే అతని మీద మనకు 10% అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట, 50 రూపీస్. అయితే ఈ లీడర్షిప్ బోనస్ అనేది మనకు ఎలా యాడ్ అవుతుంది, ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే మనం సిల్వర్ కంప్లీట్ అయిన డే 1 నుంచి ఆ రోజు నుంచి మనకి ఇక్కడ లీడర్షిప్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గోల్డ్ రాయల్టీ అనమాట. సో నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ గోల్డ్ రాయల్టీ అచీవ్ అవ్వాలంటే మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి ఈ 5గురు ABCDE ఈ 5గురిని మనం సిల్వర్ చేయాలి. అంటే మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి 5గురిని మనం సిల్వర్ చేస్తే ఇక్కడ మనం గోల్డ్ రాయల్టీకి అచీవ్ అవుతాం. సో గోల్డ్ రాయల్టీకి అచీవ్ అవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ 11వ లెవెల్ నుంచి కిందకు జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు గోల్డ్ రాయల్టీ పర్ హెడ్ కి 30 రూపాయలు ఇస్తుంది ఆ లెగ్ లో మనకు గోల్డ్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ డైమండ్ రాయల్టీ అనమాట. సో ఇక్కడ డైమండ్ రాయల్టీ అచీవ్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ 5 లెగ్స్లలో మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి 5గురే గోల్డ్ అవ్వాల్సిన పని లేదు. సో జాగ్రత్తగా వినండి, మనం డైమండ్ అవ్వాలంటే మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి ఈ 5గురే గోల్డ్ అవ్వాల్సిన పని లేదనమాట. ఈ 5 లెగ్గుల్లో ఏ అనే లెగ్ లో 10 లెవెల్స్ లోపు ఎవరైనా పర్లేదు ఒక గోల్డ్, అండ్ బి అనే లెగ్ లో 10 లెవెల్స్ లోపు ఎవరైనా పర్లేదు గోల్డ్, అండ్ సిలో డిలో ఈలో అంటే 5 లెగ్గుల్లో 10 లెవెల్స్ లోపు ఎక్కడైనా పర్లేదు అనమాట
5 గోల్డ్ ఉండాలన్నమాట. సో 5 గోల్డ్ ఉంటే మనం ఇక్కడ డైమండ్ రాయల్టీకి అచీవ్ అవుతాం అనమాట. సో మనం డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు డైమండ్ రాయల్టీ పర్ హెడ్ కి 45 రూపాయలు ఇస్తుంది మన కింద ఆ లెగ్గులో డైమండ్ వచ్చేంత వరకు. అయితే ఈ యొక్క టీమ్ రాయల్టీ, సిల్వర్ రాయల్టీ కావచ్చు, లీడర్షిప్ బోనస్ కావచ్చు, గోల్డ్ రాయల్టీ కావచ్చు, డైమండ్ రాయల్టీ కావచ్చు, ఈ ఇన్కమ్ మనకు ఎప్పుడు యాడ్ అవుతుందంటే మిడ్ నైట్. సో నైట్ 1 to 3. సో ఆ గ్యాప్ లో మనకి ఇక్కడ స్లీపింగ్ టైం ఇన్కమ్ అంటాం అనమాట దీన్ని మనం. ఆ టైంలో ఇక్కడ మనకు ఈ యొక్క రాయల్టీస్ అనేవి యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ కంపెనీ రాయల్టీ అనమాట. సో ఇప్పటి వరకు మన కింద అంటే 10 లెవెల్స్ ఇన్కమ్ కావచ్చు అండ్ 10 లెవెల్స్ తర్వాత జరిగే ఇన్కమ్ కావచ్చు మనం మాట్లాడుకుందాం అనమాట ఇక్కడ ఇప్పటిదాకా. సో ఇప్పుడు మన కింద వర్క్ జరగకపోయినా సో మనం కంపెనీ రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వచ్చు. అది ఎలా అంటే క్రౌన్ డైమండ్ అవ్వడం వల్ల. సో క్రౌన్ డైమండ్ కి క్రైటీరియా ఏంటంటే మనకున్నటువంటి ఈ యొక్క 5 లెగ్గుల్లో ఏ అనే లెగ్ లో 10 లెవెల్స్ లోపు ఒక డైమండ్ అండ్ బి లెగ్ లో 10 లెవెల్స్ ఒక డైమండ్ అండ్ సి లో డి లో ఈ లో అంటే ఈ 5 లెగ్గుల్లో 5 డైమండ్స్ ఉండాలి. అది కూడా 10 లెవెల్స్ లోపు ఉండాలి. సో 10 లెవెల్స్ లోపు ఉంటే మనం ఇక్కడ డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం, క్రౌన్ డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో మనం వన్స్ క్రౌన్ అవడం వల్ల మీ కింద టీమ్ తో సంబంధం లేకుండా, మన అండర్ లో టీమ్ తో సంబంధం లేకుండా నెక్స్ట్ మనీ కంపెనీకి వచ్చినటువంటి జాయిన్ ఉంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళు తప్పకుండా ఎట్లా అంటే ఒక కామన్ మ్యాన్ ని కోటీశ్వరుని చేసేటటువంటి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్, వండర్ఫుల్ రాయల్టీ, క్రౌన్ డైమండ్ రాయల్టీ. సో నెక్స్ట్ రీపర్చేసింగ్ ఇన్కమ్ అనమాట. సో రీపర్చేసింగ్ ఇన్కమ్ అంటే ఎట్లా అంటే సో చాలా మంది అనుకోవచ్చు అనమాట, అంటే సార్ నెక్స్ట్ మనీలో ఏదైనా ప్రొడక్ట్ కొనాలా రీపర్చేసింగ్ అంటే. సో నెక్స్ట్ మనీలో ఎటువంటి ప్రొడక్ట్ కొనాల్సిన పని లేదు. సో ఎలా అంటే మన అండర్ లో మన కింద ఉన్నటువంటి 10 లెవెల్స్ లోపు, సో 10 లెవెల్స్ లోపు ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి సర్వీస్ వాడినా సరే ఈ 10 లెవెల్స్ లో ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ రీఛార్జ్లు చేసుకున్నా, డిటిహెచ్ చేసుకున్నా, అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే, దాంతో పాటు బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఇలా ఎటువంటి సర్వీస్ వాడినా సరే వాళ్ళకి క్యాష్ బ్యాక్ రావడంతో పాటు వాళ్ళ మీద మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనం పెట్టే ఖర్చు మీద ఆదాయం తీసుకోవడంతో పాటు మన కింద వాళ్ళు పెట్టే ఖర్చు మీద కూడా మనం ఇక్కడ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కింద ఈ 10 లెవెల్స్ లోపు 1,00,000 టీం బిల్డ్ అవుతాయి, ఒక 1 lakh టీం బిల్డ్ అవుతాయి. ఈ 1 lakh మెంబర్స్ మీద మనకు పర్ హెడ్ కి 25 పైసా, కేవలం 25 పైసలు మాత్రమే వచ్చినా సరే పర్ డే కి మనం దాదాపు 25,000 తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో. సో చిన్న కస్టమర్ ఒక 1% రివార్డ్ పాయింట్స్ అంటే 10 రూపీస్ రివార్డ్ పాయింట్స్ వాడతాడు. సో వెంటనే అతని వ్యాలెట్ లో 990 రూపాయలు కట్ అవుతాయి. సో కట్ అయిన వెంటనే బస్ బుకింగ్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే అతని వ్యాలెట్ కి 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఇప్పుడు అతను ఫైనల్ టికెట్ ఎంత బస్ కు పే చేసిందంటే కేవలం 970 రూపాయలు మాత్రమే. సో అయితే ఇక్కడ ఆ కస్టమర్ ఎంత సేవ్ అయ్యాడంటే 30 రూపాయలు సేవ్ అయ్యాడు అనమాట. సో అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ పర్సన్ కి ఎంతైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ మీద ఒక 25%, అంటే ఇప్పుడు ఆ పర్సన్ బస్ బుకింగ్ చేసుకుంటే అతనికి 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఆ 20 రూపీస్ లో 25% అంటే 5 రూపీస్. ఆ 5 రూపాయల్ని అతని పైన ఉన్నటువంటి 10 మందికి కంపెనీ ఈక్వల్ గా షేర్ చేస్తుంది. అంటే 0.50 అంటే లైక్ ఎట్లా అంటే 50 పైసా అలా 10 మెంబర్స్ కంపెనీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. లేదా మన కింద ఉన్నటువంటి టీం మెంబరు ఒక చిన్న రీఛార్జ్, సో రీఛార్జ్ చేసుకుంటే అతనికి ఒక 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే 10 రూపీస్ క్యాష్ బ్యాక్ మీద మనం 25% అంటే 2.5 అంటే ₹2.50. ఈ యొక్క అమౌంట్ ని అతని పైన ఉన్నటువంటి 10 మెంబర్స్ కి కంపెనీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఎట్లా అంటే 0.25 అంటే 25 పైసా అలా పైన ఉన్న వాళ్ళకి కంపెనీ షేర్ చేస్తుంది. సో ఇది ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అనమాట. మనకు స్టార్టింగ్ లో పైసల్లో రూపాయలు కనిపించవచ్చు, కానీ మన కింద కనుక ఒక వండర్ఫుల్ టీం ఒక 1 lakh 2 lakhs 3 lakhs టీం బిల్డ్ అవుతే మనం పర్ డే కి దాదాపు 20,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు కేవలం రీపర్చేసింగ్ ఇన్కమ్ అనేది. సో నెక్స్ట్ మర్చెంట్ ఇన్కమ్ అనమాట. సో ఇది కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రెడిషనల్ బిజినెస్లు, అది మనకు కిరాణా షాప్ కావచ్చు, మెడికల్ షాప్ కావచ్చు, హోటల్ కావచ్చు, ఇలా ఈ షాప్ లు కూడా మనం ఎట్లా అంటే ఈ షాప్ లకి మనం మర్చెంట్ క్యూఆర్ కోడ్ ని ప్రొవైడ్ చేసి ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెక్స్ట్ మనీ మర్చెంట్ క్యూఆర్ కోడ్ గురించి చాలా జాగ్రత్తగా వినండి. దీన్ని మనం ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఈ నెక్స్ట్ మనీ మర్చెంట్ క్యూఆర్ కోడ్ ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అంటే, మనకు దగ్గరలో ఉన్నటువంటి షాప్స్, ఎగ్జాంపుల్ చూసుకోండి, నాకు దగ్గరలో దేవ్ మెడికల్ షాప్ ఉంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ షాప్ కి వెళ్ళి మనం చిన్న డీలింగ్ పెట్టుకోవాలి. ఎలా అంటే, సో మిస్టర్ దేవ్ సార్, మనం ఉన్న ఏరియాలో నెక్స్ట్ మనీ వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా మనకి ఎట్లా అంటే గూగుల్ పే, ఫోన్ పే ఏదైతే క్యూఆర్ కోడ్స్ వచ్చాయో, నెక్స్ట్ మనీ వాళ్ళకి సపరేట్ గా మర్చెంట్ క్యూఆర్ కోడ్ ఉందన్నమాట. సో ఈ క్యూఆర్ కోడ్ ని మీరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మా కస్టమర్స్, మా నెక్స్ట్ మనీ యూజర్స్ మీ షాప్ కి వచ్చి ఏ వస్తువైనా కొనుక్కోవాలన్నా సరే మీ షాప్ వచ్చి కొనుక్కుంటారనమాట. సో దీనికోసం మీకు కస్టమర్స్ పెరుగుతారు కాబట్టి మీరు మాకు 10% డిస్కౌంట్ ఇస్తారా అని చిన్న అగ్రిమెంట్ మనం పెట్టుకుంటాం. సో దీనికి అతను అగ్రి అయ్యాడు అనుకోండి, మనం ఇక్కడ నెక్స్ట్ మనీ మర్చెంట్ క్యూఆర్ కోడ్ అతనికి ప్రొవైడ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు అనమాట, మిస్టర్ గౌరవ్ అనే వ్యక్తి దేవ్ మెడికల్ షాప్ కి నెక్స్ట్ మనీ మర్చెంట్ క్యూఆర్ కోడ్ ని ప్రొవైడ్ చేశారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఆ నెక్స్ట్ మనీ మర్చెంట్ క్యూఆర్ కోడ్ కి మన నెక్స్ట్ మనీ యూజర్ మిస్టర్ రాహుల్ అనే వ్యక్తి వెళ్ళేసేసి ఒక 1000 రూపాయల మెడిసిన్ తీసుకుంటే, అక్కడ నెక్స్ట్ మనీ మర్చెంట్ దగ్గర కంపెనీ మనకి ఏదైతే 1550 రివార్డ్ పాయింట్స్ ఇచ్చిందో, ఆ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఈ మర్చెంట్ దగ్గర 7.5% మనం ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. అంటే ఈ యొక్క 1000 రూపాయలకి 7.5% అంటే 75 రూపాయలు రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. అప్పుడు ఈ రాహుల్ ఆ మర్చెంట్ అతనికి ఎంత పే చేసినట్టు కేవలం 925 రూపాయలు మాత్రమే పే చేస్తాడు ఆ దేవ్ షాప్ మెడికల్ షాప్ అతనికి. సో పే చేయడంతో ఎప్పుడైతే ఈ దేవ్ మెడికల్ షాప్ అతను ఆ యొక్క అమౌంట్ ని తన అకౌంట్ లోకి వేసుకుంటాడో, అప్పుడు కేవలం తనకి 900 మాత్రమే అతనికి వస్తుందన్నమాట. ఎందుకంటే తను మనకి ఏం చెప్పాడంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి. అయితే రిమైనింగ్ మిగిలినటువంటి ఆ 25 రూపీస్ ని కంపెనీ అసలు ఏం చేస్తుంది అంటే, ఈ 25 రూపీస్ ని కంపెనీ 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసి, ఈ 4 పార్ట్స్ ని కంపెనీ మనకి ఏం చేస్తుందంటే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట కంపెనీ. సో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే 25 రూపీస్ ని ఫస్ట్ ఈ నెక్స్ట్ మనీ మర్చెంట్ క్యూఆర్ కోడ్ ని ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మిస్టర్ గౌరవ్. సో గౌరవ్ రిఫరల్ ఇచ్చాడు కాబట్టి అతనికి ఒక 1% ఇస్తుంది అన్నమాట కంపెనీ. అంటే 10 రూపీస్ అనేవి ఈ యొక్క నెక్స్ట్ మనీ మిస్టర్ గౌరవ్కి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఎంత మిగిలాయంటే రిమైనింగ్ అంటే 15 రూపాయలు మిగిలాయి అనమాట. ఈ 15 రూపాయల్లో ఒక 5 రూపీస్ ని ఈ యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్ క్యూఆర్ కోడ్ ని ఎవరు స్కాన్ చేశారంటే మిస్టర్ రాహుల్ స్కాన్ చేశారు కాబట్టి రాహుల్ 7.5% రివార్డ్ పాయింట్స్ వాడుకుంటే, రాహుల్ కి పైన ఉన్నటువంటి 10 మందికి కంపెనీ ఒక 5 రూపీస్ ని ఈక్వల్ గా షేర్ చేస్తుంది అనమాట కంపెనీ. అండ్ దాంతో పాటు ఈ గౌరవ్ రిఫరల్ ఇచ్చాడు కాబట్టి గౌరవ్ కి 1% ఇవ్వడంతో పాటు గౌరవ్ కి పైన ఉన్నటువంటి 10 మెంబర్స్ కి కంపెనీ ఒక 0.5% అంటే ఒక 5 రూపీస్ ని ఈక్వల్ గా కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ లాస్ట్ కి మిగిలినటువంటి 5 రూపీస్ కంపెనీకి ప్రాఫిట్ అనమాట. ఒక వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు మర్చెంట్ క్యూఆర్ కోడ్ ని ప్రొవైడ్ చేయడం వల్ల. సో మనం కాదు, నెక్స్ట్ మనీ మర్చెంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన పర్సన్ కావచ్చు, స్కాన్ చేసిన పర్సన్ పైన ఉన్న 10 మెంబర్స్ కావచ్చు, నెక్స్ట్ మనీ మర్చెంట్ క్యూఆర్ కోడ్ ని రిఫర్ చేసిన వ్యక్తికి కావచ్చు, అతని పైన ఉన్నటువంటి 10 మెంబర్స్ కావచ్చు, ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కంపెనీ. సో నెక్స్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో ఇప్పటిదాకా నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ మనం విన్నాం చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ ని. మరి ఈ నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటని చూసుకున్నట్టయితే, ఫస్ట్ పాయింట్ ఇన్స్టెంట్ మనీ అన్నమాట. ఎంటైర్ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో ఇప్పటిదాకా ఇన్స్టెంట్ మనీ ఇచ్చినటువంటి కంపెనీ ఎక్కడ లేదనమాట. నెక్స్ట్ మనీలోనే మనకు విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఎలా అంటే అది మనకు క్యాష్ బ్యాక్ కావచ్చు, రిఫరల్ ఇన్కమ్ కావచ్చు, లెవెల్ క్యాష్ బ్యాక్ కావచ్చు, విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన వ్యాలెట్ కి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి నో సేల్ నో పర్చేస్ రిక్వైర్డ్. సో నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ ప్రొడక్ట్ అమ్మాల్సిన పని లేదు, ప్రొడక్ట్ కొనాల్సిన పని లేదు అనమాట. అండ్ థర్డ్ వన్ గ్రోత్ లెవెల్ ఇన్కమ్. సో నెక్స్ట్ మనీలో మనకి ఇక్కడ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ లీగల్. సో కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కంపెనీ లిస్ట్ అవడంతో పాటు అన్ని సర్టిఫికేట్స్ ని కంపెనీ ప్రాపర్ గా ఫాలో అవుతుంది. సో ఒక వండర్ఫుల్ మాస్టర్ అప్లికేషన్, వండర్ఫుల్ జెన్యున్ కంపెనీ, ప్రతి లీగాలిటీ కంపెనీకి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. సో ఫ్యూచర్ మొత్తం కూడా డిజిటల్ అండ్ ఫ్యూచర్ మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి మన నెక్స్ట్ మనీ యాప్ ని నెక్స్ట్ తరానికి కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ చెప్పుకోవచ్చు మనకి నెక్స్ట్ మనీ. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నామినేషనల్ ఫెసిలిటీ. సో నెక్స్ట్ మనీలో ఎవరైతే లాంగ్ రన్ ఒక ప్రాపర్ వేలో సిస్టమ్ ని పట్టుకొని ఎవరైతే ఫాలో అవుతూ లైక్ హార్డ్ వర్క్ చేసుకుంటూ స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు తప్పకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ దాంతో పాటు నామినేషనల్ ఫెసిలిటీ ఎలా అంటే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఈవెన్ ఇన్ కేసు మనకి ఏమైనా జరిగితే మన యొక్క ఐడిని మన ఫ్యామిలీ మెంబర్
ఎవరైతే నామినీ ఇస్తామో నామినీ ఫెసిలిటీ ఉందన్నమాట. మనకి జరిగితే నామినీకి ఆ యొక్క ఐడిని కన్వర్ట్ చేస్తుంది. ఆ నామినీ ఇన్కమ్ తీసుకుంటుంది నెక్స్ట్. అండ్ నెక్స్ట్ 7 పాయింట్ యూనిక్ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. ఎట్లా అంటే సో నెక్స్ట్ మనీలో మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నా, మన టీమ్ కి ప్రాపర్ గా నాలెడ్జ్ ఇవ్వాలన్నా సరే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదనమాట. ఇంట్లో కూర్చొని మన స్మార్ట్ ఫోన్ తో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అండ్ మన స్మార్ట్ ఫోన్ తో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 8th వన్, నో రిస్క్ నో లేబిలిటీ. సో ఒక స్మార్ట్ ఫోన్ తో సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ రిస్క్ అనేది లేదనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడం కావచ్చు, అంటే ఎట్లా అంటే ఎర్న్ విత్ డిజిటల్ అండ్ లెర్న్ విత్ డిజిటల్ అనమాట. ప్రతిదీ కూడా డిజిటలే, ఇక్కడ ఎటువంటి రిస్క్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటు గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. సో ఇదే నెక్స్ట్ మనీలో ఒక 1770 రూపాయలతో మనం హ్యూజ్ అమౌంట్, ఒక వండర్ఫుల్ అమౌంట్ మనం తీసుకోవాలంటే కొన్ని గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. సో ఆ గోల్స్ మనకి ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ బిగ్. సో చాలా పెద్ద పెద్ద కళను మనం కనాలన్నమాట. ఎందుకంటే లైఫ్ లో మనం చాలా వరకు చాలా విషయాలలో కాంప్రమైజ్ అవుతూ వచ్చాం. ఎందుకంటే మనకు వచ్చే ఇన్కమ్ అంటే మనం ఇప్పుడు చాలా చూసుకున్నట్లయితే చాలా మంది ఈ జూమ్ మీటింగ్ లో చాలా మంది కూడా జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా ట్రెడిషనల్ బిజినెస్లు అంటే చిన్నపాటి బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో అయితే గమనించినట్టయితే మనం జాబ్ చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది కేవలం మన నీడ్స్ ని మాత్రమే ఫుల్ఫిల్ చేస్తుంది, మన డ్రీమ్స్ ని ఎప్పటికి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో మనం చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ వచ్చు, ఎందుకంటే మన దగ్గర సరైన ఇన్కమ్ లేకపోవడం వల్ల. సో ఈవెన్ కార్ కొనాలన్నా కాంప్రమైజ్, అండ్ బైక్ కొనాలన్నా కాంప్రమైజ్, ఒక మంచి లగ్జరీ ఇల్లు కట్టుకోవాలన్నా కాంప్రమైజ్, అండ్ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ కి బంగారం కొనిపించాలన్నా కాంప్రమైజ్. అంటే ప్రతి విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యావంటే మనం చేసే జాబ్ లో మనకు వచ్చే ఇన్కమ్ కేవలం మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది కాబట్టి. సో ఇక నుంచి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మన కళ్ళ ముందు 178 కోట్లు సంపాదించుకునే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉందన్నమాట. అది కూడా మన స్మార్ట్ ఫోన్ లో ఉంది. కాబట్టి మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో పెద్ద పెద్ద డ్రీమ్స్ అనేవి పెట్టుకోండి. అండ్ డ్రీమ్స్ పెట్టుకోవడంతో పాటు వాటికి కొన్ని గోల్స్ సెట్ చేసుకోండి. సో ఆ గోల్స్ ఎలా ఉండాలంటే లైక్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అనమాట. ఎట్లా అంటే నెక్స్ట్ మనీకి వచ్చిన తర్వాత 6 నెలల్లో నేను బైక్ కొనాలి, 1 ఇయర్ లో నేను క్రౌన్ డైమండ్ అవ్వాలి, లేదా 5 ఇయర్స్ లో నేను ఒక లగ్జరీ హౌస్ నేను బిల్డ్ చేసుకోవాలి. ఇటువంటి గోల్ సెట్ చేసుకొని డ్రీమ్స్ తో పాటు గోల్ సెట్ చేసుకొని దానికి తగ్గ యాక్షన్ తీసుకోవాలి, టేక్ యాక్షన్. సో యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ లో చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే మనం చేసే వర్క్ ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్లనే, యాక్షన్ తీసుకోవడం వల్లనే, అంటే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాం అని చెప్పేసి అలా మనం నెగ్లెక్ట్ చేయడం వల్లనే చాలా మంది ఫెయిల్ అవుతారు అనమాట. అయితే నెక్స్ట్ మనీలో మనం యాక్షన్ అనేది తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్, అంటే వి షుడ్ లెర్న్ అనమాట. ఎట్లా అంటే నెక్స్ట్ మనీ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ మనీ గురించి మనం తెలుసుకోవాలంటే ఒకటి మన స్పాన్సర్ దగ్గర నుంచి మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. స్పాన్సర్ కాకపోతే సిల్వర్ స్టార్ కావచ్చు, అండ్ గోల్డ్ స్టార్ కావచ్చు, డైమండ్ కావచ్చు. సో వీళ్ళ నుంచి మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. వీళ్ళ నుంచి కాకపోయినా సరే ప్రతిరోజు మనకు జూమ్ మీటింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఎవ్రీడే మనం జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి జూమ్ లోకి వచ్చేసేసి నెక్స్ట్ మనీ గురించి ప్రతిదీ కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనం ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నామో ఆ నాలెడ్జ్ ని డూప్లికేట్ అనేది అంటే టీచ్. సో టీచింగ్ అనేది చాలా కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రతిదీ కూడా మంకీ సి మంకీ డు, మనం ఏదైతే చేస్తామో అదే మన టీం చేస్తుంది అనమాట. సో టీచ్ అనేది చాలా జెన్యున్ గా ఉండాలన్నమాట. సో మీ టీం కి టీచ్ చేయండి ప్రాపర్ వేలో. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ హెల్ప్. సో మీ టీంలో వాళ్ళకి ప్లాన్ చెప్పడం కావచ్చు, సర్వీస్ ఇవ్వడం కావచ్చు, దాంతో పాటు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం కావచ్చు. ఈ విషయాలలో మీ యొక్క టీం కి హెల్ప్ చేయండి. ఈ యొక్క 3 పాయింట్స్ ని డూప్లికేట్ చేయండి. వండర్ఫుల్ గా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ కాన్సెప్ట్ ని ఎవరైతే వింటున్నారో జూమ్ మీటింగ్ లో, సో వాళ్ళందరూ కూడా కొత్తగా అంటే కొత్త వాళ్ళ న్యూ కమర్స్, సో అందరూ కూడా జస్ట్ ఒక 1770 రూపాయలతో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని, సో ఇదే నెక్స్ట్ మనీలో లైఫ్ టైం మొత్తంలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని మీకున్న ఎంటైర్ సర్కిల్లో, మీకున్నటువంటి సర్కిల్లో కనీసం ఒక 5 మంది కంటే మీ ఫస్ట్ లెవెల్ ని కంప్లీట్ చేసుకున్న అనమాట. సో ఫస్ట్ లెవెల్ ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకు 30 రోజుల్లో గోవా ట్రిప్ ఉంది కాబట్టి గోవా ట్రిప్ మీద ఫోకస్ చేయండి. సో మీరు గోవా అయిపోయిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. సో సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవడంతో పాటు సో మనకి 90 డేస్ 90 రోజుల్లో ఫారెన్ ట్రిప్ ఉంది కాబట్టి సో ఫారెన్ ట్రిప్ మీద ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు తెలియకుండానే గోల్డ్ అయిపోతారు. సో ఈ యొక్క 6 ఫార్ములాస్ ని మీ యొక్క టీమ్ లో మీరు రిపీట్ చేసినట్టయితే, డూప్లికేట్ చేసినట్టయితే సో వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీ డ్రీమ్స్ అని తప్పకుండా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో లాస్ట్ స్లైడ్ అన్నమాట. సో సక్సెస్, ఫెయిల్యూర్, సో నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఇప్పటిదాకా చాలా పేషెన్స్ గా ఈ కాన్సెప్ట్ విన్నారు, మీ అందరికీ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో జస్ట్ ఒక 1770 రూపాయలతోనే, సో ఎందుకంటే ఈ యొక్క 1770 రూపాయలతోనే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ తీసుకుంటూ, రివార్డ్ పాయింట్స్ వాడుకుంటూ, రిఫర్ చేసుకుంటూ, ఇన్కమ్ సంపాదించుకుంటూ మన డ్రీమ్ ఎట్లంటే
ఇదే 1770 రూపాయలతోని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అనేటికి మనం ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. జస్ట్ ఒక 1717 తోనే. ఎందుకంటే ఈ 1717 అనేది మనకి ఎట్లా అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో మనకు ఖర్చు అవుతుంది అనమాట. లైక్ మనం మూవీకి వెళ్ళినా సరే, ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఖర్చు అవుతుంది అనమాట. జస్ట్ ఈ 1717 తో మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ మన దగ్గర డెడికేషన్, ఫోకస్ ఉంటే చాలన్నమాట. అండ్ అదేవిధంగా ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో జస్ట్ ఒక 1770 రూపాయలతోని నెక్స్ట్ మనీలో దాదాపు సంవత్సరం నుంచి ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళు చాలా మంచి ఇన్కమ్ ఇస్తున్నారు అనమాట. సో ఇదంతా కూడా సౌత్ అండ్ నార్త్ వాళ్ళ టీం అనమాట మొత్తం కూడా. సో ఇందులో మనం చూసినట్టయితే వాసు సార్ కావచ్చు, ఇమ్రాన్ సార్ కావచ్చు, తులసి మేడం గారు కావచ్చు, అండ్ దుర్గా మేడం గారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా లక్షల్లో ఇన్కమ్ సంపాదించారు. అండ్ దాంతో పాటు లైక్ సౌత్ ఇండియా టీమ్ లో మిస్టర్ రాము సార్ కావచ్చు, సల్మాన్ సార్ కావచ్చు, అండ్ వెంకట్ సార్ కావచ్చు, అండ్ అదేవిధంగా జానీ బాషా సార్ కావచ్చు, అండ్ నవీన్ చౌదరి సార్ కావచ్చు, అండ్ అశోక్ సార్ కావచ్చు. జస్ట్ ఒక 1770 రూపాయలతోని ఈ 1 year పీరియడ్ లో దాదాపు చాలా మంది 1,00,000 నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు అనమాట చాలా మంది. అండ్ దాంతో పాటు ఇవన్నీ కూడా లైక్ చూసుకున్నట్టయితే మన టీంలో, ఎస్పెషల్ మన టీంలో మన యొక్క ఫౌండర్ లీడర్ మన భరత్ రామ సార్ కావచ్చు, అండ్ వెంకట్ సార్ కావచ్చు, అండ్ అదేవిధంగా చైతన్య సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకున్నారు అనమాట. సో అండ్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ ఫౌండర్ లీడర్స్ అనమాట. సో మిస్టర్ హర్ష సార్ అండ్ కమల్ సార్ దాదాపు నెక్స్ట్ మనీలో 25 నెలల్లో 90,91,740 రూపాయలు, అంటే దాదాపు ₹1,00,00,000 తీసుకున్నారు అనమాట నెక్స్ట్ మనీలో. జస్ట్ 25 months లో జస్ట్ 1717 ప్రైమ్ మెంబర్షిప్ తోని. సో ఇవన్నీ కూడా లైక్ అచీవ్మెంట్స్ అనమాట నెక్స్ట్ మనీలో. సో ఇవన్నీ ఫీల్డ్ వర్క్ ఫోటోస్ అనమాట. సో మన యొక్క హర్ష సార్ అండ్ కమల్ సార్ ఇవి. అండ్ డైమండ్ ఆఫ్ టీమ్ ఛాంపియన్. సో వీళ్ళు సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇటువంటి కాన్సెప్ట్ ని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరికీ నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై నెక్స్ట్ మనీ, జై డిజిటల్ ఇండియా. Yes, sir. Really. Thank you very much, sir. So wonderful plan presentation. So excellent. సో ఫ్రెండ్స్ దయచేసి అందరూ కూడా గమనించండి. సో మీరు కనుక ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళైతే వెంటనే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని అప్గ్రేడ్ అవ్వండి. నెక్స్ట్ మనీలో సర్వీసులు వాడుకోండి. సో అలాగే మనం కొంచెం ఈ రోజు నుంచి జనరల్ గా మనకి డైలీ జరిగే జూమ్ సెక్షన్ కాకుండా సో ఇది పర్సనల్ మీటింగ్ రూమ్ అండి. సో మన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మట్టుకే సో సపరేట్ గా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది కొన్ని రోజులు. సో దయచేసి అందరూ కూడా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఒక పెద్ద టీమ్ గా ఫామ్ అవబోతున్నాం. సో దయచేసి సో వెంకట్రాజ్ సార్ టీం, అలాగే అశోక్ సార్ టీం, అలాగే రాము గారు, అలాగే మన యంగెస్ట్ ప్రశాంత్ గారు, అలాగే వీళ్ళ టీమ్స్ అందరూ కూడా సో మన టీం అంతా కూడా గ్యాదర్ చేయవలసిందిగా కూర్చున్నాము. సో డైలీ జరిగే జూమ్ మీటింగ్స్ కి అందరూ హాజరవ్వాల్సిందిగా కూర్చున్నాము. సో అలాగే మన మధ్యలో ఉన్నటువంటి రాము కుప్నూర్ గారు సార్ మీరు మాట్లాడొచ్చు. రాము సార్, ఇఫ్ పాసిబుల్ రాము సార్ మాట్లాడొచ్చు. ఎస్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. సూపర్ ప్లాన్ ప్రెజెంటేషన్ సార్ అశోక్ సార్. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళా ఈ రోజు అర్థమై ఉంటుంది సార్ జూమ్ వాల్యూ ఏందనేది చాలా మందికి ఈ రోజు అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకు అని అంటే రోజు ఇంతమంది లీడర్స్ ఇక్కడ కష్టపడి వాళ్ళ గొంతు దించుకొని ఒక మంచి ఆపర్చునిటీని అందరికి పరిచయం చేయాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు, చూస్తున్నాం మనం. కానీ ఏ ఒక్కరు మాత్రం కొద్దిగా దీని వాల్యూ తెలుసుకోలేకపోయారు. ఈ రోజు 100 లిమిట్ అనేసరికి అందరూ దళా రావడం జరిగింది అన్నట్లు. రియల్లీ వండర్ఫుల్ సెషన్ సార్, సూపర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే మాక్సిమం పీపుల్ అందరూ అప్గ్రేడ్ అయిన వాళ్ళే కనిపిస్తున్నారు. బట్ ఇంకా ఎవరైనా అప్గ్రేడ్ కాకుంటే నేను చెప్పే విషయం ఒకటే అన్నట్లు, డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీకి ఇండియాలో చాలా పెద్ద బూమ్ అనేది ఉంది. ఎన్నో జీవితాలు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ ద్వారా మెరుగుపడే అవకాశం అనేది కనిపిస్తుంది. సో మీరంతా కూడా జస్ట్ 1770 రూపాయలతో ఈ రోజు ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేసే అవకాశం మనకి నెక్స్ట్ మనీలో తప్ప మరెక్కడా కూడా లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఉన్న 456 కంపెనీలలో అన్ని ప్రొడక్ట్ బేస్డ్. ఒక కంపెనీకి ఇంకొక కంపెనీ పోటీగా మార్కెట్ లోకి దూసుకొస్తున్నాయి 455 కంపెనీలు. కానీ ఎటువంటి పోటీ కాంపిటీషన్ అనేదే లేకుండా ఎంత సాఫీగా బిజినెస్ చేసుకునే అవకాశం మనకుంది ఈ ఇండస్ట్రీ ద్వారా అనేది అర్థం చేసుకోండి. సర్వీస్ సెక్టార్ లో వితౌట్ కాంపిటీషన్ మనం పట్టిందల్లా బంగారమే అని అంటాం కదా, ఆ విధంగా మనం స్టార్ట్ చేసిందే మన బిజినెస్ అనే విధంగా ఇక్కడ 3 పువ్వులు 6 కాయల మాదిరిగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. రూపాయి నష్టం లేకుండా లీగల్ గా, ఎథికల్ గా, జెన్యూన్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం 100% సంపాదించే సంపాదన పైన మనం ట్యాక్స్ పే చేస్తూ సగర్వంగా బిజినెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనీలో. సో ఎవరు కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న దాంట్లకి ఎవరం కూడా డిస్టర్బ్ అవ్వాల్సిన పని లేదు. కొంతమంది వస్తారు, కొంతమంది లైఫ్ టైం మనతో కలిసి జర్నీ చేస్తారు, మధ్యలో కొంతమంది డ్రాప్ అవుతారు. సో ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం కూడా ఒక రైట్ టైంలో రైట్ ప్లాట్ఫామ్ ని చూజ్ చేసుకున్నాం. మనం రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వండర్ఫుల్ మెంటర్ సపోర్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఏ మాత్రం కూడా మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఇంత మంచి సక్సెస్ కావడానికి మంచి సపోర్ట్ దొరికినప్పుడు ఎవరం కూడా నిద్రపోవాల్సిన పని లేదు ఇక్కడ. సో అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మనం చేస్తున్న ట్రెడిషనల్ ఐదర్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదైనా కావచ్చు, అక్కడ మనం సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ చేయడానికి ఏ హ్యాండ్ కూడా ముందరికి రాదు. కానీ ఇక్కడ మాత్రం చూడండి, మనకి ది గ్రేట్ మెంటర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సౌత్ ఇండియా బాద్షా భరత్ రామ సార్ కావచ్చు, వెంకటరాజు సార్ కావచ్చు, నవీన్ చౌదరి సార్ కావచ్చు, యంగ్ డైనమిక్ డైమండ్ లీడర్ అశోక్ సార్ కావచ్చు, ఇంకా చాలా మంది లీడర్స్ మనందరికీ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఒక దారి చూపించడం జరిగింది అన్నట్లు. ఇన్ని రోజులు గోల్డ్ వర్షం కురిసింది సౌత్ ఇండియాలో, ఇప్పుడు డైమండ్ల వర్షం కూడా కురుస్తుంది, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంకా చెప్పలేం, ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా క్రౌన్ డైమండ్స్ కూడా రాబోతున్నారు మన సౌత్ ఇండియన్ టీమ్ లో. అంటే ఎంత మంచి అవకాశం అనేది మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో క్రియేట్ అయింది అనేది అర్థం చేసుకోండి. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఈ ఎన్విరాన్మెంట్ జోన్ లోకి రండి అందరూ. మనం వన్స్ వైఫైకి మనం కనెక్ట్ అయినామని అంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ సర్కిల్లో ఉన్నంత సేపు మనకి ఏ విధంగా అయితే సిగ్నల్స్ వస్తాయో, రాము సార్ వాయిస్ వినిపిస్తుందా? యా క్లియర్ సార్. ఎస్ మాట్లాడు. ఓకే సార్. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈ ఎన్విరాన్మెంట్ జోన్ లో ఉండండి మీరంతా కూడా. బిజినెస్ వాల్యూ ఏందనేది డెప్త్ తెలుసుకోండి. సో కలిసి వర్క్ చేద్దాం, కలిసి సక్సెస్ అయిదాం. సో నిలబడండి, నిలబడితే డెఫినెట్ గా గెలుస్తాం. సో విష్ యూ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. ఎస్పెషల్లీ ఈ టీం వర్క్ కి సపరేట్ గా జూమ్ కండక్ట్ చేయడం కూడా రియల్లీ వెరీ అప్రిషియేట్ అండ్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియల్లీ మీ అందరికీ చెప్పేది ఒకే ఒక్క విషయం అండి. సో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఏంటంటే సపరేట్ అవ్వలేదు. సో రాబోయే రోజుల్లో మన టీం కి మట్టుకే, లైక్ చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన టీమ్మేట్స్. సో రాబోయే రోజుల్లో మంచి మంచి ట్రైనింగ్స్, సో యాప్ ట్రైనింగ్స్ గాని అన్ని సో మనం రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నాం. సో మీరు కనుక టీమ్ ని పెంచగలిగితే రాబోయే రోజుల్లో మనం లిమిట్ కూడా పెంచుతాము. సో ఖచ్చితంగా లీడర్స్ అందరం కూడా దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అలాగే మన మధ్యలో ఉన్నటువంటి గోల్డ్ స్టార్ ప్రశాంత్ గారు 2 words మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సో గోల్డ్ స్టార్ ప్రశాంత్ సార్, ఇఫ్ పాసిబుల్ గోల్డ్ స్టార్ ప్రశాంత్ గారు మాట్లాడొచ్చు. సో అలాగే ఇఫ్ పాసిబుల్ వెంకటరాజు సార్. ఎస్ సార్. Yes, thank you so much, sir. So really wonderful presentation, sir, Ashok sir. So really full energetic plan presentation. Chala happy అనిపించింది. సో ఆల్ లీడర్స్ సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీని. అందరూ సక్సెస్ అయ్యే ప్లాన్ అన్నమాట. మన ప్లాన్ లో, నెక్స్ట్ మనీ ప్లాన్ లో ఏ ఒక్కరు కూడా నష్టపోయే అవకాశం లేదు. సో అందరూ ఖచ్చితంగా ఒక బెస్ట్ రిజల్ట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ అవ్వకుండా సార్ వర్కౌట్ చేయండి. ఖచ్చితంగా రేపు నుంచి మనకు ఒక మంచి, ఇంకా రేపు ఒక బిగ్ న్యూస్ తో రాబోతున్నారు అనమాట సిఎండి సార్. ఇక ఇందాకే గ్రూప్ లో పెట్టడం కూడా జరిగింది చూడండి. రేపు ఉమెన్స్ డే స్పెషల్, అలాగే మన సిఎండి గారిది యాక్చువల్ బర్త్డే కూడా ఉంటది అనమాట. సో మంచి ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ రోజు midnight 12 నుంచే స్టార్ట్ అవబోతుంది అది కూడా. సో కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నారంటే మళ్ళీ తిరిగి పుంజుకునొచ్చు అనమాట అందరూ కూడా. సో ఎక్కడెక్కడనో ఏవేవో జరుగుతున్నాయి ప్రాబ్లమ్స్ అని, సో మన మీద అవి రుద్దుకోవాల్సిన అవసరం లేదు. సో మన కాన్సెప్ట్ లో ఏ ఒక్కరు కూడా నష్టపోయే అవకాశం లేదు. ఏ ఒక్కరిని కూడా జాయిన్ చేయకుండా కూడా ఎవరు నష్టపోరు మన దగ్గర.
ఆ 1500 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 500 పాయింట్స్ వాడుకునే లోపలనే మళ్ళీ 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. సో కాబట్టి వండర్ఫుల్ గా మన బిజినెస్ చేసుకోవచ్చు అన్నమాట సార్. సో ఫోకస్ చేయండి. సో ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సో నెక్స్ట్ మనీ వాడబోతున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా అయితే డెవలప్ అయినాయో సో ఆ విధంగా మన నెక్స్ట్ మనీ కూడా డెవలప్ కాబోతుంది. సో ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నామన్నమాట. రైట్ టైం రైట్ ప్లేస్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నారంటే సో మిరాకిల్స్ చేయబోతున్నారు అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈ రోజు నుంచి అనుకోండి. సో అంత పెద్ద ఆపర్చునిటీలో స్టార్టింగ్ లో ఉండడం అనేది అందరికి ఒక లక్కీ అన్నమాట. సో కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి సార్ ఆపర్చునిటీని. ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి సక్సెస్ తీసుకుంటారు, గ్యారంటీ. సో దట్స్ ఆల్ ఫర్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో రియలీ ఒక చిన్న మాట చెప్తాను సార్. ప్రభాస్ గారు మీరు మాట్లాడొచ్చు. సో సూర్యప్రభాస్ గారు మీరు మాట్లాడొచ్చు. మీరు అన్మ్యూట్. సూర్యప్రభాస్ సార్ కోస్ట్. హలో మాట్లాడండి. క్లియరా? ఎస్ సార్, క్లియర్. సార్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎట్లాంటి ఇంటిమేషన్ లేకుండా ఈ మీటింగ్ పెట్టారు సార్. నాకైతే ఎవరు ఫోన్లు కూడా రాలేదు ఎవరి దగ్గర నుంచి. ఓకే. నేను ఇందాక వాట్సాప్ లో చూడడం వల్ల ఈ మీటింగ్ ఉందని నాకు కన్ఫర్మ్ అయింది. సో ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, నా పైన వెంకట్రాజ్ సార్ కాదు సార్, వెంకట్రాజ్ సార్ నాకు ఎప్పటికైనా దేవుడే. సో వెంకట్రాజ్ సార్ కాకుండా పైన వెంకట్రాజ్ సార్ పైన ఉన్న వాళ్ళు కానీ, వెంకట్రాజ్ సార్కి నాకు మధ్యలో ఉన్న వాళ్ళు, నా గోల్డ్లు కానీ ఎవరైనా ఉండని, కింద ఉన్న వాళ్ళని కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా, ఖచ్చితంగా సార్. ఎంతసేపు నేనే పట్టించుకోవాలి, ఎంతసేపు వెంకట్రాజ్ సారే పట్టించుకోవాలని సార్. వెంకట్ సార్. ఎస్ ఎస్ సార్. సూర్య సార్. సార్ నాకు మన అప్లయన్స్ ఎవరైతున్నారో మీ అప్లయన్స్ మీకు నాకు మధ్యలో ఉన్న వాళ్ళు కూడా మాకు ప్రత్యేకంగా ఫోన్లు చేయాలి సార్. వాళ్ళు డౌన్ లైన్స్ ఎవరు యాక్టివ్గా ఉన్నారు, కింద ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ప్రతి ఒక్కరితో నేనే మాట్లాడాలంటే నాకుతో కాదు సార్. నాకు ఇంగ్లీష్ రాదు, నేను చదువుకోలేను. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ప్లాన్ చెప్పాలి. ఎవరు చెప్పాలి సార్? ఓకే ఓకే సార్, వి విల్ డిస్కస్ సార్. మనం డిస్కస్ చేద్దాము. ఖచ్చితంగా మనం ఒక గ్రూప్ లో క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో మాట్లాడదాం సార్. దాంట్లో అందరూ కూడా మాట్లాడొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీరియస్ గా వర్క్ చేసే వాళ్ళు, కనీసం సిల్వర్ అయిన వాళ్ళు, ప్రతి ఒక్కరు నెంబర్ మినిమం ఒక 5 మంది నెంబర్లు ఉండాలి సార్ సీనియర్స్. ఇప్పుడు చూసుకుంటే నా టీంలో వీరాచార్ సార్ ఒక్కడే ఉన్నారు మీటింగ్ లో. ఓకే సార్, మనం డిస్కస్ చేద్దాం సార్. సూర్య సార్. ఓకే సార్. నాకైతే ప్రతి ఒక్కరి నుంచి ఫోన్లు రావాలి సార్. నేను చేయడం నా దగ్గర అయితే ఎవరి నెంబర్ లేదు. ప్రతి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యప్రభాస్ సార్. మీరు చెప్పింది ఆల్రెడీ మేము అందరం కూడా ఒకటే మాట చెప్తున్నాము. సో రాబోయే రోజుల్లో నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ లో సో వెంకట్రాజ్ సార్ దగ్గర నుంచి ఎవరైతే లీడర్స్ ఉన్నారో అందరికి ఖచ్చితంగా మెసేజ్లు వస్తాయి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మనీని ఒక రేంజ్ లోకి తీసుకువెళ్ళేది మన సౌత్ ఇండియాలో మన టీమే. సో దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయండి. మనం ఒక గ్రూప్ అనేది పెట్టబోతున్నాం. దాంట్లో కూడా మీ ఎక్స్పీరియన్స్లు కానీ మీకు వచ్చే ఏదైనా సరే మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రూప్ అవబోతుంది రాబోయే రోజుల్లో. సో మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఈ రోజు మనం సపరేట్ గా పెట్టడానికి కారణం ఏంటంటే, సో మనం అందరం కూడా ఏమంటారంటే ఇప్పటి వరకు జస్ట్ గుంపులో గోవింద అంటే ఆ మీటింగ్ లో మన టీం ఎవరు వస్తున్నారు ఏంటనేది తెలియటం లేదు. సో రాబోయే రోజుల్లో ఈ టీం అంతా కూడా ఒక మంచిది, ఇప్పుడు సూర్యప్రభాస్ గారు చెప్పినట్లుగా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇలాంటి విషయాలు ఎవరికి తెలియట్లేదు సార్. సో అందుకనే మనం సపరేట్ గా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఏదైతే మాటలు చెప్తున్నారో సార్, ఒకటే చెప్తున్నాను, మనకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మీరు అడిగి తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో. సో మీ అప్లైనర్స్ ఎవరితో మాట్లాడాలన్నా మీరు మాట్లాడచ్చు. సో మనం ఈ రోజు ఈ సెక్షన్ పెట్టుకోవడానికి కూడా కారణం అదే. సో రాబోయే రోజుల్లో ఇది 100 కాస్త 1000 అవ్వాలి. రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తే, సో గోల్డ్ స్టార్స్ అండ్ డైమండ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మనందరం కలిపి ఒకే దాటిలో వెళితే, గుర్తుపెట్టుకోండి సార్, అందరం కూడా ఒకే మాటలో ఉంటే రాబోయే రోజుల్లో వండర్స్ చూడొచ్చు మీరు నెక్స్ట్ మనీలో. సో ఆల్ ఆఫ్ యూ ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చారో దయచేసి వెంటనే అప్గ్రేడ్ చేసుకోండి. ఇంకా మీ సీనియర్స్ ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో మనకి ప్రతిరోజు ఒక గ్రూప్ లో గోల్డ్ స్టార్స్ కి డైమండ్ స్టార్స్ అందరికి కూడా ఇంటిమేషన్స్ అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మీ
సంబంధించిన మాటలన్నీ కూడా క్లియర్ గా మాతో మాట్లాడొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా జై నెక్స్ట్ మనీ, జై డిజిటల్ ఇండియా. నెక్స్ట్ మనీ తోడుంటే ఆనందం మీ వెంటే, నెక్స్ట్ మనీతో మీరుంటే సంతోషం మీ వెంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. జై నెక్స్ట్ మనీ సార్.